వస్తు మార్పిడి పద్ధతి తెలుసా? అప్పుడెప్పుడో విన్నట్టు గుర్తుంది కదూ. అలాంటి పద్ధతి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతోంది. అది ఎక్కడ, ఎలా అంటారా? అయితే రండి ఒకసారి విశాఖ మన్యానికి వెళ్ళొద్దాం. సిటీల్లో మార్కెట్లు, పల్లెటూళ్లలో వారపు సంతలు, వీటి గురించి అందరికీ తెలుసు. అక్కడ మనకు కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతాయి. ఊళ్ళలో అయితే వారానికి సరిపడా సరుకులు సంతల నుంచే తెచ్చుకుంటారు. ఇంతవరకు ఓకే. అయితే తారుమారు సంత గురించి విన్నారా? పేరే కాస్త తేడాగా ఉన్నట్లుంది కదూ. కానీ దీని వెనుక పెద్ద కథే ఉంది. ముఖ్యంగా అల్లూరి మన్యంలో ఇది పండుగ సీజన్లో జరుగుతుంది. ఈ తారుమారు సంతకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏజెన్సీలోని గంగరాజు మాడుగుల. ప్రతి ఏటా సంక్రాంతి పండక్కి ముందు వచ్చే వారపు సంతనే తారుమారు సంత అని పిలుస్తారు. ఇక ఈ సంతకు చాలా ప్రత్యేకత ఉంది. నా దగ్గర బీడీ ఉంటే నీ దగ్గర అగ్గిపెట్టుంది. అప్పుడేం చేస్తాం? ఒక బీడీ నేనిస్తే పుల్ల వెలిగించి నువ్వు ముట్టిస్తావు. ఈ సంతలో జరిగేది కూడా దాదాపుగా అదే. ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి ఈ సంతకు గిరిజనులు భారీగా వస్తారు. వచ్చేటప్పుడు తాము పండించిన పంటలను తీసుకుని వచ్చి ఇదే సంతలో అమ్ముతారు. తర్వాత ఆ సొమ్ముతో పండక్కి తమకు కావలసిన వస్తువుల్ని కొనుక్కుని ఇంటికి తీసుకువెళ్తారు. మరికొందరైతే నేరుగా తాము తెచ్చిన పంట వ్యాపారులకు ఇచ్చి కావాల్సిన సరుకులు తీసుకుంటారు. అంటే వస్తు మార్పిడి అన్నమాట. ఈ సంతకి ప్రత్యేకించి ఈ జీమాడల మండలంలో 17 పంచాయతీలు ఉన్నాయండి. 17 పంచాయతీలు కాకుండానే వేరే మండలాల వాళ్ళు కూడా ఇక్కడ ఈ సంతకు వస్తూ ఉంటారు. సంతకు వచ్చి అనేక రకాలుగా బట్టలు కావచ్చు, ఇంకా కూరగాయలు కావచ్చు, ఇంకా బెల్లం కావచ్చు, అనేక రకాలుగా మరి పండించిన దినుసులు తెచ్చి అమ్ముకుంటూ ఈరోజు వారికి కావాల్సిన పండగ కావాల్సిన సామాగ్రి కొనుక్కుంటారు. కొంతమంది పెద్దలు కూర్చొని ఈ 17 పంచాయతీల వాళ్ళందరూ పూర్వం ఒక దగ్గర కూర్చున్న తర్వాత ఈ సంత కోసం మాట్లాడి తారుమారు సంత మనం వేరే దగ్గర పెట్టాలని నిర్ణయించిన తర్వాత తారుమారు సంత పెడతారు. పూర్వము సంబంధాలు చూసుకోవాలన్నా సరే ఈ సంతకి అన్ని గ్రామాల నుండి, అన్ని పంచాయతీల నుండి ఇక్కడ వస్తారు. ఇంతటితో అయిపోలేదండి. దేశానికి స్వతంత్రం రాకముందు నుంచి మత్స్యరాస వంశీయులు నిర్వహిస్తున్న ఈ సంతలో బంధుత్వాలు కూడా కలుపుకుంటారు. అప్పట్లో తమకు నచ్చిన అమ్మాయి కనిపిస్తే ఇదే సంత నుంచి ఎత్తుకుని తీసుకువెళ్లి పెళ్లిళ్లు చేసుకునేవాళ్లు. ఇప్పుడు కాలం మారడంతో మాట్లాడుకుని సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. రైతులు పండించినటువంటి పంటల్ని తీసుకొచ్చి ఇక్కడ వస్తువుల్ని మార్చుకొని వెళ్ళేవారు. అయితే రాను రాను కాలం మారింది, ఇప్పుడు పరిస్థితులు కూడా మారింది. కాబట్టి ఈ పండగ సంక్రాంతి ముందు వారం ఇక్కడ ప్రతి ఒక్కరు తరలి వచ్చి ఈ తారుమారు సంతకి మిత్రుల్ని కలుసుకోవడం కానీ, రకరకాల బంధువుల్ని వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఈ పండగకి కలుసుకోవడం వంటి ఎప్పుడు జరుగుతుంటుంది. బ్రిటిష్ పరిపాలన పూర్వకాలం మా నాన్నలు, మా తాతల నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా ఉండే టైం నుంచి కూడా ఈ సంత జరుగుతుంది. ముందు అంటే బంధువులు ఇక్కడ ప్రేమించుకొని కూడా తీసుకొని పోతూ ఉంటారు. కానీ ఇప్పుడు సహజంగా ఇప్పుడు అలా జరగలేదు. ఒక్కసారి ఈ తారుమారు సంత ప్రాంగణం మొత్తం కలియదిరిగితే చుట్టాల పలకరింపు నుంచి చుట్టలు ముట్టించుకునే వరకు కంటికి ఇంపైన దృశ్యాలు కనిపిస్తాయి.